ముఖ్యంగా ఎస్జే బ్యానర్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మరియు శివ గారికి థ్యాంక్ యూ. శివ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. ఒక మంచి పాత్ర ఇచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ విత్ ప్రవీణ్ సార్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తాను. ఈ సినిమా రిలీజ్ అయితే ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ వచ్చి థియేటర్లో చూడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? సో హ్యాపీ టు సీ యూ. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానన్న. అండ్ కేజీఎఫ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అండ్ దాని తర్వాత తెలుగులో సలార్. సో ఇప్పుడు మళ్ళీ బకాసుర అని చెప్పేసి వస్తున్నారు. సో ఇంకా లైనప్స్ ఏమున్నాయి మీ తెలుగులో? తెలుగులో సలార్ 2 ఉంది. నెక్స్ట్ ఒక 2-3 కథలు వింటున్నాను. అది ఓకే అయితే చెప్తాను. టైటిల్స్ తెలీదు. తమిళ్లో చాలా ఉంది. మూగతి అమ్మన్ ఉంది, కాంచనా 4 ఉంది, కన్నడలో ఒక 2 మూవీస్ ఉంది, మలయాళం ఉంది వృషభ అని మోహన్ లాల్ సార్ చేతిలో. ఇట్లా ఉంది, జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. అండ్ తెలుగులో మీకు బాగా నచ్చిన ఫిలిం ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అయ్యో చాలా ఉంది. బాహుబలి ఉంది, మగధీర ఉంది, ఛత్రపతి, మిర్చి, ఎన్ని సినిమాలు చెప్పాలి నేను. ఖుషి ఉంది, మున్నాబాయి ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, చిరంజీవి గారు సినిమాలో చాలా ఉందండి. సో అండ్ కమింగ్ టు బకాసుర గురించి ఏం చెప్తారు? అండ్ ఇందులో మీరు రోల్ చూసాము, కొంచెం నవ్వుతూ చాలా సర్కాస్టిక్గా కనిపిస్తున్నారు కూడా. అండ్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా? ఇది కంప్లీట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఇది ఎలా ఉంటుందంటే సినిమా మంచి కామెడీ ఉంటుంది, హారర్ కామెడీ ఉంటుంది, హంగర్ కామెడీ అంటారు కదా అలా ఉంది, ఎమోషన్స్ ఉంది. ఫ్రెండ్స్కి బాధలు వస్తే వాళ్ళని ఎలా ఆదుకోవాలి అన్న ఒక మెసేజ్ ఉంటుంది. ఏది మంచిగా యూజ్ చేసుకోవాలి, కొన్ని ఉంటాయి మంచిగా యూజ్ చేసుకుంటే అన్నీ సపోర్ట్ చేస్తాయి, అలా ఉంటుంది. నేను ఫ్యామిలీకి ఇది కంప్లీట్ ఎంటర్టైనర్, కంప్లీట్ పిల్లలు పెద్దలు. మీ క్యారెక్టర్స్ అంటే కేజీఎఫ్లో చూసుకుంటే సీరియస్ రోల్, సలార్లో కూడా కైండ్ ఆఫ్ రోల్ ఒకటి వచ్చింది. సో బట్ ఇందులో కొంచెం అండ్ మధ్యలో ఒక తమిళ్ మూవీ, తమిళ్ తెలుగు తమన్నా గారు వాళ్ళతో చేశారు. సో బాక్లో కొంచెం డిఫరెంట్గా అంటే ఒక మాంత్రికుడు రోల్ చేశారు. అలాంటి కైండ్ ఆఫ్ రోలే ఇందులో కూడా కనిపిస్తుంది. బట్ ఇందులో కామెడీ కదా, సో ఎలా అనిపిస్తుంది కైండ్ ఆఫ్ వేరియేషన్స్ అవి? ఇది ఈ పాత్ర నేను ఎప్పుడూ చేయలేదండి. ఇది ఒక డిఫరెంట్ పాత్ర, కాస్త దైవత్వం ఉంటుంది. ఇక ఈ సినిమాకి ఒక మంచి ట్విస్ట్ అది, ఆ క్యారెక్టర్ ఆ సినిమా ఎలా తీసుకెళ్తుంది దానికి ఒక ముఖ్య పిల్లర్ అవుతుంది, అలాంటి పాత్ర అండి. అండ్ కమింగ్ టు సలార్ పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? అండ్ సలార్ పార్ట్ 1లో ప్రభాస్ గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? సలార్ 1 చూశారు, సలార్ 2 వచ్చి దానికి 10 times మోర్ దెన్ దట్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు అది స్టార్ట్ అవుతుందని. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రభాస్ గారిని చూస్తే నిజమైన మహారాజ్ని చూసినట్లు ఉంటుంది. ఆయన జట్లో కూర్చొని ఒక రోజు టైం స్పెండ్ చేశాను, చూస్తుంటే మాటలు రావా, నిజమైన ఒక రాజుని చూసినట్టు ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సెట్స్లో సలార్ టైంలో ఒకటి అదే మిడ్నైట్ ఒక 2 or 3 o'clock షూటింగ్ చేస్తూ ఉండి, అప్పుడు చాలా వింటర్స్ చాలా చలేస్తూ ఉండే. నేను సైడ్లో కూర్చోండి, అప్పుడు ఒకరు వచ్చి 2 హీటర్స్ పెట్టి నాకు వద్దు అంటే, లేదు సార్ పంపించారు, ప్రభాస్ సార్ అన్నారు. అది అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో హ్యాపీ టు సీ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.